అరే నాన్న, నీకు రోడ్డు కావాలా, కాలువ కావాలా, లేదా ఇంకేదన్నా పని చేసుకుంటావు గ్రామీణ ప్రాంతంలో, నేను 60 రూపాయలు ఇస్తారా, నీ వాళ్ళందరికీ పని ఇస్తానరా, నేను 60 రూపాయలు డబ్బులు ఇస్తాను, పని ఎంత 125 మందికి పని ఇస్తాను, నువ్వు పని చేసుకోరా నాన్న అంటే అది భారమా, బొలుపా? రాసే వార్తలు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారంటే, ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు పని దినాలు పెంచారు, 100 నుంచి 125 రోజులు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ పెంచారు. ఇప్పుడంట 4259 కోట్లు ఏడాదికి భారం అంట. భారం ఏంటి? అది రోడ్డు వేసుకుంటుంది నువ్వు ఏమన్నా ఢిల్లీకి వేస్తున్నావా లేకపోతే చైనాకి వేస్తున్నావా? మన ఊళ్ళో మనకి రోడ్లు వేస్తే దానికి అయ్యే ఖర్చులో 4000 కోట్లు అయితేనంట అది భారం అంట. కేంద్రం ఇవ్వలేదనుకోండి, నువ్వు రోడ్డు వేయలేవు కదా, కాలువ కట్టలేవు కదా, మంచినీటి సదుపాయం కల్పించలేవు కదా, పైగా ఉపాధి ఇస్తున్నారు ఇక్కడ, అది భారం ఏందో నాకు అర్థం కాలేదు. అంటే తప్పుడు ప్రచారాలు ఇట్లాగే చేస్తారు. ఎందుకని ఇట్లా పెట్టారు? ఇదివరకు జవాబుదారీతనం లేదు, పని పాట చేయకుండా డబ్బులు ఇచ్చేశారు, అడ్డదిడ్డంగా ఇచ్చేశారు, దోచుకు తిన్నారు. ఉపాధి హామీ సొమ్ముని పందికొక్కుల్లా దోచుకున్నారని రాజశేఖర్ రెడ్డి, మళ్ళీ వీళ్ళు పందికొక్కుల్లా దోచుకున్నారని చంద్రబాబు నాయుడు, అట్లా వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇప్పటిదాకా సాగుతానే. ఉపాధి హామీ ఫీల్డ్ విజిట్ చేస్తే అనేక మోసాలు. ఇంకొకటి, కూలీలతో పని చేయించామని అబద్ధాలు చెప్పి కాంట్రాక్టర్లతో పనులు చేయించారు. ఇప్పుడు జవాబుదారీతనం వస్తుంది ప్రభుత్వం. అంటే నీ జేబులో మనం ఒంటి మీద బట్ట మంది కాకపోతే ఊరంతా దేకుతాడు అన్నట్టు, మంది కాదు కాబట్టి డబ్బులు ఆడిస్తున్నాడు, ఆడు తీసుకుంటున్నాడులే అనేసి మన వాళ్ళందరికీ దోచిపెట్టాం. ఇప్పుడు జాగ్రత్తగా చేస్తారు. ఆ జవాబుదారీతనం కోసం ఇద్దేస్తే అదేదో భారం అంట రాసుకొచ్చే వార్తలు అట్టకుంటాయి.